ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వారసులుగా ఎవరైతే వస్తున్నారో వైసీపీలో వారసులందరికీ కూడా వడగాలి తగలబోతోంది. వైసీపీలో వారసులుగా పోటీ చేయబోతున్నటువంటి కొంతమందికి ఈసారి కష్టకాలం తప్పదు. వైసీపీలో ఇంతకాలం రాణించినటువంటి కొంతమంది పార్టీ నేతలు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేము కాదు, మా తరపున మా వారసులు పోటీ చేస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరీ వారసుల్ని ఎన్నికల బరిలో నిలబెట్టినటువంటి నేపథ్యంలో వారందరికీ సార్వత్రిక ఎన్నికల తర్వాత నిరాశ తప్పదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వార్త ఏంటనేది మనం ఒకసారి ఎనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, వైసీపీలో వారసులకు వడగాలి, వైసీపీ యువనేతలకు కష్టకాలం, తిరుపతి చంద్రగిరిలో టీడీపీదే పైచేయి. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో పోటీ చేశారు, ఆయన గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఆయన నాకు కాకుండా నా వారసుడైనటువంటి నా కొడుక్కి ఇవ్వండి అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే ఆయన పట్టుబట్టిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ప్లేస్లో ఆయన కుమారుడైనటువంటి అభినవ్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఆయన పోటీ చేశారు, ఆయన కూడా గెలిచారు. ఈసారి మాత్రం ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఎట్టి పరిస్థితుల్లో నా వారసుడిగా నేను నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. సో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాకు బదులుగా నా కొడుకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు చంద్రగిరి నుంచి అంటూ ఒప్పించుకొని ఆయనకి సీట్ ఇప్పించినప్పటికీ వీళ్ళిద్దరికీ అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి చంద్రగిరిలో టీడీపీదే పైచేయి. సో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అలాగే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ ఘోరంగా ఓడిపోబోతుంది, టీడీపీదే అక్కడ పైచేయి ఉండబోతుంది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రామచంద్రాపురంలో ఫ్యానుకి ఎదురుగాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా అసలు వైసీపీలో వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడగాలి తగలడం ఖాయం అన్నట్లుగా ఈ వార్త సారాంశం. రామచంద్రాపురంలో కూడా ఫ్యాన్కి ఎదురుగాలి. గుంటూరు బందరులో పోటాపోటీ. సో తిరుపతి చంద్రగిరిలో టీడీపీ పైచేయి సాధించే అవకాశం ఉంది. రామచంద్రాపురంలో కూడా ఫ్యాన్కి ఎదురుగాలి వీస్తోంది. కానీ గుంటూరు బందర్లో మాత్రం పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. అంటే బందర్ సీట్ వచ్చేసరికి పేర్ని నాని గారు, మాజీ మంత్రి పేర్ని నాని గారు కుమారుడైనటువంటి పేర్ని కిట్టు అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పేర్ని కిట్టు గెలవడం కూడా కష్టమే. అక్కడ హోరాహోరీ పోరు జరగబోతోంది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. నెక్స్ట్ గుంటూరు నుంచి కూడా ముస్తఫా కుమార్తె ఫాతిమాకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది వైసీపీ నుంచి. సో ఫాతిమా కూడా గెలవడం అంతంత మాత్రమే, అక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఈ వార్త సారాంశం ప్రకారం మనం గ్రహించవచ్చు. ఓవరాల్గా అసలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే వైసీపీ యువ నాయకులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? 5 స్థానాల్లో వైసీపీ యువ అభ్యర్థులకు ఎదురుగాలి తప్పడం లేదా? తిరుపతి చంద్రగిరిలలో టీడీపీదే పైచేయి కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తనయుల కోసం పోరాడి సాధించుకున్న స్థానాల్లో అనుకూల పవనాలు వీయడం లేదు. సో వారి తనయుల కోసం తండ్రులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోరాడి వారికి సీట్ ఇప్పించుకున్నటువంటి నేపథ్యంలో వారికైతే ఆయా స్థానాలలో అనుకూలమైనటువంటి పవనాలు వీచడం లేదు, వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మెజారిటీ ఓటర్లు అయినటువంటి కాపు బలిజ టీడీపీ కూటమి వైపు ఉండడంతో మెజారిటీ
మెజారిటీ ఓటర్లు అయినటువంటి అంటే రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లు అయినటువంటి కాపు బలిజలు టీడీపీ కూటమి వైపు ఉండడంతో ఈ 5 సెగ్మెంట్లలో వైసీపీకి ఘోర ఓటమి తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు కలిగినటువంటి సామాజిక వర్గాల్లో ఇక్కడ కాపు బలిజ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. వారు ఈసారి టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, దానివల్ల ఈ 5 సెగ్మెంట్లలో ఈ వారసులు ఎక్కడైతే పోటీ చేయబోతున్నారో ఈ 5 సెగ్మెంట్లలో వైసీపీ ఘోర పరాజయం పాలు కాబోతోంది అంటూ కూడా ఈ వార్త మన ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్, పరాజయం తప్పదని తెలుసుకున్న వారసుల తండ్రులు డైలమాలో పడ్డారు. సో మేమైతే 2019 ఎన్నికల్లో ఏదో వేవ్లో గెలిచేసాం, ఈసారి మా వారసుల్ని రంగంలోకి దింపి వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని పరిచయం చేద్దాం, వారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం అనుకున్నటువంటి ఆ తండ్రులకి ఇక పరాభవం తప్పదు. వారు నిరాశలో డైలమాలో ఉన్నట్లుగా ఈ వార్త అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఓటర్ల నాడిని పసిగట్టిన వారసులు టికెట్ దక్కిందనే సంబరంతో ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. సో టికెట్ దొరికింది కాబట్టి అందరూ కూడా సంబరంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ అక్కడ నియోజకవర్గాల్లో మాత్రం వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు, ప్రతికూల వాతావరణమే ఉంది అనేటువంటి వార్తలు అయితే విస్తృతంగా వినపడుతూ ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొందరు వైసీపీ నేతలు పట్టుబట్టి మరీ తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడికి అంటే అభినవ్ రెడ్డికి, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుమారుడైనటువంటి మోహిత్ రెడ్డికి, అలాగే బందరు ఎమ్మెల్యే పేర్ని నాని వారి కుమారులైనటువంటి కృష్ణమూర్తికి, నెక్స్ట్ రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడైనటువంటి సూర్యప్రకాష్కి, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి ముస్తఫా వారి కుమార్తె అయినటువంటి ఫాతిమాలకు వైసీపీ అధిష్టానం టికెట్లు కేటాయించింది. వారు కూడా పట్టుబట్టి మరీ వారి వారసులకి టికెట్లు ఇప్పించుకున్నారు. తిరుపతిలో అభినవ్ రెడ్డి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులతో పోటీ పడుతున్నారు. చంద్రగిరిలో మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానితో తలపడుతున్నారు. గుంటూరులో నూరి ఫాతిమా టీడీపీ అభ్యర్థి అయినటువంటి మహమ్మద్ నజీర్తో పోటీ పడుతున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ టీడీపీ అభ్యర్థి అయినటువంటి వాసన్ శెట్టితో వారు తలపడబోతున్నారు. సో ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి గడ్డు కాలం తప్పదని, ఈ వారసులకి వడగాలి తగలడం ఖాయం అన్నట్లుగా కూడా సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అలాగే అన్ని పేపర్లలో కూడా వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే టీడీపీ కూటమికి ఈ కాపు బలిజల ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం ప్లస్ అవడం వల్ల, అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా వ్యతిరేకత వల్ల, ధరల పెరుగుదల వల్ల, నెక్స్ట్ జగన్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల, నిత్యావసర సరుకులు ధరల పెరుగుదల వల్ల, నిరుద్యోగం వల్ల, ఇతర సామాజిక అంశాలు ఈ యువనేతల గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. సో అసలు అక్కడ కాపు బలిజల ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యి టీడీపీ అభ్యర్థులు గెలవబోతుంది ఒక ఎత్తు అయితే, అసలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో విసిగిపోయినటువంటి ఓటర్లు, అలాగే నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇలా పలు అంశాలు కూడా ఈ 5 వారసుల గెలుపు మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. 3 సెగ్మెంట్లలో టీడీపీదే పైచేయి. తిరుపతి, చంద్రగిరి, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో టీడీపీదే పైచేయిగా కనిపిస్తోంది. సో ఈ 5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 నియోజకవర్గాల్లో టీడీపీ 3 చోట్ల బలంగా కనపడుతోంది, అక్కడ పైచేయి చూపించే అవకాశం కనపడుతోంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఆ 3 నియోజకవర్గాలు ఏంటంటే తిరుపతి, చంద్రగిరి, రామచంద్రాపురం. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం పైచేయి సాధించే అవకాశం ఉన్నట్లుగా
ఆ, ఈ వార్తలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. అలాగే బందరు, గుంటూరు ఈ రెండు స్థానాల్లో మాత్రం అంటే హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో కొత్త వారసులు ఎవరైతే ఉన్నారో వారికి వడగాలి తగలడం తథ్యం అన్నట్లుగా కొన్ని సర్వేల రిపోర్ట్ అలాగే ఉంది. అలాగే కొన్ని వార్తలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత, అలాగే నిత్యావసర ధరలు పెరుగుదల, అలాగే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఇతరత్ర అన్ని అంశాలు కూడా